సో మృదుల గారు, అమృతలాగా. నమస్తే మృదుల గారు. సో మృదుల గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు అర్జున్ ఉన్నారని అనుకోవచ్చా? అర్జున్ మృదులా పక్కన సర్కార్ ఉండదు కదా. అర్జున్ కానీ ఈ వెపన్స్ ఎందుకు ఉన్నాయి? అది అది Scene కోసం. అన్ని డమ్మీ వెపన్స్. అలాగే సీన్ కోసం కొంచెం కానీ ఎంత న్యాచురల్గా అంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ కానీ అసలు తీసుకున్న కేర్ అనేది, నేను ఇక్కడికి రాగానే ఇలా చూడగానే ఒక నిజమైన బ్లడ్తో తడిసిన వెపన్స్ అన్న ఆ ఫీల్ కానీ ఆ మూడ్ కానీ క్రియేట్ అయిపోయిందంటే ఐ థింక్ ఆ ఆథెంటిసిటీయే మాకు ఈ కంటెంట్ చూస్తున్న ప్రతిసారి ఆ హై తీసుకొస్తుంది అనిపిస్తుంది. ఇది ఎలాగో ఇంటర్వ్యూ సెటప్ కాబట్టి కొంచెం పై పైన అలా చేశారు. సినిమాలో మీకు ఇంకా చాలా సీరియస్లీ. సో ఎస్, ఎక్కడ చూసినా అర్జున్ సర్కార్, దట్ స్క్రీమ్, దట్ డైలాగ్స్ అవే వినిపిస్తూ ఉన్నాయన్నమాట. ఐఎమ్ ష్యూర్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చెయ్యని ఒక జానరాతో మీరు వస్తున్నారని మీకు కూడా తెలుసు. ఆడియన్స్ మిమ్మల్ని ఇన్ని రోజులు ఎలా చూసారో ఇప్పుడు ఎలా చూడబోతున్నారో అన్నది. బట్ ఈ స్క్రిప్ట్ మీరు యాక్సెప్ట్ చేసే ముందు అంటే కావాలని మనం ఇలాంటి ఒక జానరా చేస్తే బాగుంటుంది అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అనుకున్న స్క్రిప్టేనా లేకపోతే అనుకోకుండా మీకు వచ్చిన స్క్రిప్టా? నేను నేను అసలు ఏ సినిమాల విషయంలోనూ ఇలాంటిది చేస్తే బాగుంటుందని అని పెద్దగా అనుకున్నది ఏం లేదు. ఒకటి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక కోరిక, ఐ షుడ్ డూ అ ఫిల్మ్ లైక్ గ్లాడియేటర్ అని ఒకటి ఉండేది. అదర్వైజ్ ఐ హ్యావెంట్ ఎవర్ రియలీ థాట్ దట్ ఐ షుడ్ డూ అ ఫిల్మ్ లైక్ దిస్ అని అలా ఎప్పుడు అనుకోలేదు. సో ఈ సినిమా కూడా నేను జస్ట్ ఫ్లోలో వెళ్ళిపోతుంటే నాకు నచ్చి ఏదైనా ఎక్సైటింగ్గా అనిపిస్తే చేసేయటమే. సో అలాగే శైలేష్ వచ్చి ఎప్పుడైతే ఇది చెప్పాడు, సెకండ్ దాంట్లో కూడా కేమియో చేద్దాం, తర్వాత సంగతి తర్వాత చూద్దాంలే అనేది చేశాను. అండ్ దానికి నేనే ప్రొడ్యూసర్ కాబట్టి ఇంకా తప్పలేదు. బట్ థర్డ్ అన్నది జస్ట్ హ్యాపెన్. జస్ట్ కరెక్ట్ టైంకి నాకు నచ్చి, నాకు టైం ఉండి చేయగలిగి కరెక్ట్గా సిచ్యువేషన్లో సెట్ అయింది అంతే.